ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఊపిరి పీల్చేంత కష్టం రాబోతుంది. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మీకు జరగబోయేది ఇదే. మరి ఇంతకీ సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం రోజున కన్యా రాశి వారికి ఊపిరి పీల్చినంతనటువంటి కష్టం ఏం రాబోతుంది, అసలు ఆ కష్టం ఏంటి, దాన్ని ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీరికి అనేది కార్యదీక్షత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. వీళ్ళు సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం రోజున కొన్ని కష్టాలు అయితే ఉంటాయి. వాటిని మీరు ఎదుర్కొనంటే మీరు గుర్తు పెట్టుకోండి. ఇక ఈ శుభవార్త అలాగే మీ కష్టం కూడా తోడవ్వడానికి మీకు ఇక భాద్ర మహాపురుష రాజయోగం సమయంలో ఈ రాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. అవునండి, ఈ యొక్క తొలి రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు పలు సమస్యల నుంచి రిలీఫ్ పొందడానికి రాబోయే రోజుల్లో మీరు శుభ ఫలితాన్ని అయితే పొందుకోబోతున్నారు. అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుండి బయటపడడానికి నిజంగా మీది మామూలు అదృష్టం కాదు, చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూడబోతున్నారు. దీంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుకోబోతున్నారు. హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. అలాగే కన్యా రాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ యొక్క మంత్ ఎండ్ లోపు మంచి ప్రాపర్టీస్ని అందుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఈ సమయంలో పెట్టే వాళ్ళు మీకు మంచి ప్రాపర్టీస్ని తెలుస్తాయండి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విద్యని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ నెట్స్ మీకు
ప్రాపర్టీస్ వస్తూనే ఉంటుంది. డబుల్ ప్రాపర్టీస్ను పొందుకుంటారు. వ్యాపారపరంగా మీరు శుభవార్తలను అందుకోవడం జరుగుతుంది. మంచి శుభ సమయంగా ఈ సమయం మీకు గోచరిస్తూ ఉంది. అంతకాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో విస్తరణ మీ వ్యాపారంలో చక్కటి అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు చాలా ముఖ్యమైన కాంట్రాక్టును పొందే అవకాశం లభిస్తుంది. బగాసం వ్యాపారం చేసే వ్యాపారులకు ఈ సమయం అంతా అనుకూలంగా లేదండి. ఈ సమయంలో బగాసర్ వ్యాపారం ఒప్పందం పైన చేసే సంతకాలు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వవు. కాబట్టి మీరు ఏదైనా సరే బగస్ వ్యాపారాన్ని దూరంగా ఉండాలని చెప్తున్నారు పండితులు. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా ఈ రాశి వారికి తిరుగు అనేది ఉండదు. ఇక ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం కేటాయిస్తూ ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి మీరు ధన, కనక, వాస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా త్రవ్వకాలకు సొంతాలు కావాలని కోరుకుంటున్నారా? రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరబోతుంది. అయితే మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి హౌస్ అయినా సరే మీ సొంతం చేసుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు. ఇన్నాళ్లకు మీ యొక్క సొంతింటి కళ అనేది నెరవేరుతుంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. అసలు మీ ఆనందానికి అవధులు లేవండి. ఇకపోతే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులు మీ యొక్క రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు అవకాశాలు ఉంటాయండి. అది మీకు ఈ ఇయర్ లోపు ఖచ్చితంగా మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ప్రయాణిస్తున్న వారికి ఫలితం దక్కబోతుంది. చక్కటి ప్యాకేజీతో కూడిన జబారణతో మీతో పాటుగా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో ఈరోజు అనేది మీకు కొన్ని ఇబ్బందులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇక కన్యా రాశి వారు సో చూసారు కదండి, కన్యా రాశి వారు సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందో ఈ వీడియో ద్వారా మనం ఈ రోజు చూసి తెలుసుకుందాం కదండి. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.